నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ ఏంటి చూద్దాం. రొయ్యల పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో 200 గ్రాముల మైదా వేసుకోవాలి. శుభ్రంగా జల్లించేసి దాంట్లో వేసుకుని, నేను వేసే గ్లాస్తో 4 గ్లాసులు వచ్చిందనమాట. కొలత కోసం మీ గ్లాస్ చూపించినందుకు దాంతో కొలుస్తున్నాను. 4 గ్లాసులు మైదా వేసుకుని ఒక అరకప్పు వాటర్, గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ ఈస్ట్ నానబెట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. మనం కలుపుకునే పిండిలో టేస్ట్ తగ్గ సాల్ట్, గోరువెచ్చని నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1 స్పూన్ ఈస్ట్ నానబెట్టుకుని, మనకి కిరాణా షాపులది దొరుకుతుంది, రిలయన్స్ మార్ట్, డిమార్ట్ అలాంటి దాంట్లో దొరుకుతుంది అన్నమాట ఈస్ట్. అదిని ఒక 2 స్పూన్లు పాల పొడిని కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. దీంట్లో పిజ్జా పిండి ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను అనమాట నేను. 1 స్పూన్నరేమో బేకింగ్ సోడా అనమాట. వంట సోడా కూడా వేసుకోవచ్చు దీంట్లో, అది లేకపోతే కేక్లో వేసుకుంటే బేకింగ్ సోడా వేసుకుంటే 1 స్పూన్నర. పావు కేజీ పిండిలోకి నేను చెప్పే కొలతలో 1 స్పూన్ పంచదార, టేస్ట్ తగ్గ సాల్ట్, 2 స్పూన్ల పాల పౌడరు, స్పూన్నర బేకింగ్ పౌడరు, 1 స్పూను ఈస్ట్ వాటర్లో కలుపుకుని నానబెట్టుకోవాలి. గోరువెచ్చని నీటిలో ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మనం పిండిలో ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని చేత్తో ఈస్ట్ కలిపిన వాటర్ దీంట్లో కలుపుకోవాలి. చూసుకుంటాం మనం. కావాలంటే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు, నేను పెరుగు వేయట్లేదు. మనం పెరుగు బదులు దీంట్లో కావాలనుకుంటే బటర్ వేసుకోవచ్చు. నేను బటర్ కానీ పెరుగు కానీ ఏమీ వేయలేదన్నమాట. ఈస్ట్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని మట్టుకు మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండి. ఈస్ట్ వాటర్ వేసుకుని కలిపేసుకుని, సరిపోకపోతే మామూలు వాటర్ వేసుకుని కొంచెం అంతా కలిపేసుకుని ముద్ద కింద చేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి 3 గంటల సేపు నానిన తర్వాత పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పిండి మట్టుకు 3 గంటలు నానిన తర్వాత ఇలాగ ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని అప్పుడు పిజ్జాని ప్రిపేర్ చేసుకోవాలి మనం. దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకుని మళ్ళీ ఒత్తుకునేందుకు